ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పత్తిపాటి. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, టీడీపీ శ్రేణులు. పట్టణంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర దంపతులు. ఘన స్వాగతం పలికిన దేవస్థాన నిర్వాహకులు. ఎడ్లపాడు మండలంలో వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల. ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తున్న అధికారులు. స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం. ఆశ్రమంలో మొక్కలు నాటిన రోటరీ క్లబ్ సభ్యులు. చిలకలూరిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో వృద్ధులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పర్యటించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మున్సిపల్ కమిషనర్, చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఇప్పటి వరకు 45,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు పెన్షన్ రూపేణ పంపిణీ చేయడం జరిగింది. ఈ దేశంలో హయ్యెస్ట్ పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్రం మన తర్వాత 2600 ఒక హర్యానా మాత్రమే ఉంది. అనేక రాష్ట్రాలు 20 రాష్ట్రాలకు పైబడి 1000 రూపాయల లోపే పెన్షన్ పంచుతున్నటువంటి రాష్ట్రాలు ఈనాడు. అటువంటిది డబ్బులు లేకపోయినా చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఇచ్చిన మాట కోసం అమలు చేయాలి. ఎన్ని కష్టాలున్నా ఈ రాష్ట్రంలో పెద్దవాళ్ళని ఆదుకోవాలి. అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి 10,000, 15,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి. అదే దివ్యాంగులకైతే 6,000 రూపాయలు, 3,000 నుంచి 6,000 రూపాయలు ఒకసారి పెంచినటువంటి ఘనత కూడా చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా రాష్ట్రంలో ఈరోజు ఇప్పటి వరకు 45,000 కోట్ల రూపాయలు పంచినటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం. దీనివల్ల ఏమవుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంది. అందరూ కూడా డబ్బులు లేవనేటువంటి బాధ లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉన్నారు. ఈరోజు 65 లక్షలకు పైబడి 65 లక్షల కుటుంబాలు ఈరోజు పెన్షన్ అందుకుంటారు. అదేవిధంగా జిఎస్టీ, దానివల్ల కూడా ఒక్కొక్క కుటుంబానికి 10 నుంచి 15,000 రూపాయలు ప్రతి నెల జిఎస్టీ తగ్గించినందువల్ల, 5%, 18% 2 స్లాబులు చేసినందువల్ల ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి మినిమం 15,000 రూపాయలు ఆదా అవుతుంది. అంటే 15,000 రూపాయల ఖర్చు తగ్గించబడింది జిఎస్టీ తగ్గించినందువల్ల. సంక్షేమ పథకాలు అమలవుతూ ఉన్నాయి. దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల అందరు ముఖ్యమంత్రులు కూడా
ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి పరిస్థితి వచ్చింది. ముందు చూపు, భవిష్యత్తు ఆలోచించి దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆ ఖ్యాతి, ఆ గొప్పతనం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. జై భవానీ భక్త బృందం చిలకలూరిపేట వారి ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవం తృతీయ వార్షికోత్సవ సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొనాల్సిందిగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ని, డాక్టర్ కందిమల్ల వాసుదేవ అంకమ్మ చౌదరిని మరియు డాక్టర్ సతీష్ చంద్రను ప్రత్యేకంగా జై భవానీ భక్త బృందం ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు హాజరై అమ్మవారికి అక్కడ అంగరంగ వైభవంగా దుర్గాదేవి అలంకరణతో దర్శనమిచ్చిన అమ్మవారిని సతీ సమేతంగా సేవించి ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారికి ప్రత్యేకంగా ఇస్తున్న హారతి, పంచహారతి తిలకించి ఆశీస్సులు, తీర్థప్రసాదాలు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, లలితమ్మ స్వీకరించారు. కందిమల్ల హాస్పిటల్ అధినేత డాక్టర్ కందిమల్ల వాసుదేవ అంకమ్మ చౌదరి, విజయ నరసింహం అధినేత డాక్టర్ ఎం సతీష్ చంద్ర, ఈ సందర్భంగా కార్యనిర్వాహకులు జయభవాని భక్త బృందం సభ్యులు కీర్తి చెంచు నాయుడు, వాసు, దాసరి శ్రీకాంత్, పసుమర్తి రామూర్తి, మూకురి సుజ్జనరావులను శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఇమ్మడి జానకిపతి, జల్లెడ గణేష్, వేజర్ల కోటేశ్వరరావు, షేక్ మహబుల్లా, షేక్ నాగూర్, షేక్ బషీర్, లింగాల విజయ్ యాదవ్ తదితరులు ఉన్నారు. भवानी के सर्वस्याप्ये सर्वसिद्धे सर्वदेवेन आपनोति सर्वं जयति सर्वमानं भवति पुरुष सदैश्वर्या सिद्धिरस्तु सर्वमानं भवति पुरुष స్థానిక గీతామందిరంలోని దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి గణపవరంలోని శక్తిపీఠం పీఠాధిపతి విద్యానాథనంద స్వాముల వారు విచ్చేసి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. అమ్మవారి శక్తి భక్తులపై ఎలవెలలా ఉంటుందని, దాన్ని పరిరక్షించిన వారు అద్భుత ఫలితాలు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో తవ్వ నాగమల్లేశ్వరరావు, పలువురు భక్తులు పాల్గొన్నారు. ఉన్నట్టుగా సృష్టించుకుని మనమే మోసం చేసుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఆ దేవత అందంగా ఉంది, ఈ దేవత అందంగా ఉంది, ఈవిడ చేయట్లేదు, ఆవిడ చేయట్లేదు అని అంటూ దసరా 10 రోజులు కూడా మనమే అమ్మవారి అవతారంగా తయారైపోయి మనమే ఒక భయంకరమైనటువంటి అమ్మవారిని అనుకుంటూ ప్రతిరోజు నేను దేవాలయానికి వెళ్ళిపోతున్నాను, అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాను, ఆ తల్లికి ఇచ్చేస్తున్నాను, ఈరోజు నేను ఇచ్చుకుంటున్నాను, అది మొత్తంలో చాలా నియమనిష్టంతో ఉంటున్నాను, బ్రహ్మచర్యం పాటిస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉంటున్నాను, తల్లి నాకు వచ్చేస్తున్నాను అక్కడ అనుకుంటూ ఒక మాయా ప్రపంచంలో మనం బ్రతుకుతూ లేనిది ఉన్నట్టుగా సృష్టించుకొని మనమే మోసం చేసుకుంటూ ఉన్నా కానీ ఆ తల్లి మాత్రం మనల్ని ఎలా కళ్ళు పెద్దలు చేసుకుని మనల్నే చూస్తూ మనల్ని మాత్రం కాపాడుతూ ఉండాలి. మనం చేసే పనులకు ఆవిడ కాపాడడానికి ఆవిడ పరిపాటు ఏం లేదు. వాస్తవిక టీకా పరమేశ్వరి అమ్మవారే తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి సందర్భాన్ని మనం విన్నాం. ఆ రాజు కథలో ఉంటుంది సంపూర్ణంగా. ఆ తల్లి ఎంతో త్యాగం చేస్తేనే ఆమె ఆదర్శ పురుషురాలుగా చూసుకొని మనం నమస్కారం చేస్తున్నాం. అలాంటిది మనము ఎంతో సత్సంకల్పంతో కూడుకున్నటువంటి మన జీవితం. చిలకలూరిపేట పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు వెంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు స్వామివారికి సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించి దాతలు ఏర్పాటు చేసిన ప్రసాదాన్ని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, లలితమ్మ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కొప్పరావురి పటేల్, మాజిటి నరేంద్ర, పెన్న సాంబశివరావు, కెవిఎస్ కృష్ణుడు, కొప్పరావురి కుమార్, రావికింద సాంబశివరావు తదితరులు ఉన్నారు. कल्याणः श्री पद्मावती गोदा समेत कल्याण वेंकटेश्वर स्वामी संपूर्णानुग्रह प्रसाद सिद्धिद्वारा यजमानस्य आचन्द्रात्
వంశాభివృద్ధిరస్తు ఆయురారోగ్యతాబలసిద్ధిరస్తు రాజముఖే రాజద్వారే సర్వత్ర దిక్కే ప్రాప్తిరస్తు సత్యాదేశ ఆశయ సంతు సమస్త సమ్మంగళాని భవంతు నవ నవ భవతి జాయమానో మహాకేతుర్యదామే. ఎడ్లపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ రోజు 1 అక్టోబర్ డిస్ట్రిక్ట్ లెవెల్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఎడ్లపాడు గ్రామంలో పెట్టడం జరిగింది. 5 పెన్షన్ హోల్డర్స్కి నేను కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేశాను. మొత్తం జిల్లాలో చూస్తే 2,72,000 పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు. 120 కోట్లు ప్రతి నెలకి ఇంటి వద్ద ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పెన్షన్ హోల్డర్కి కాల్స్ చేసుకుని కూడా IVRS కాల్స్ చేసుకుని మీ ఇంటి వద్ద పెన్షన్ వచ్చిందా లేదా, మీకు ఎలా సచివాలయం సిబ్బంది ఎలా మాట్లాడారు, సరిగా ఇచ్చారా లేదా అది కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రత్యేకంగా ఈసారి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్తో పాటు సూపర్ GST సూపర్ సేవింగ్స్ గురించి కూడా చాలా చోట్ల ప్యాంఫ్లెట్ ఇచ్చి హౌస్ హోల్డ్స్కి దీని గురించి కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే రేట్స్ అన్నీ తగ్గినాయి, సరుకులకు సంబంధించి తగ్గినాయి. సో ప్రతి కుటుంబం కూడా మార్కెట్కి వెళ్ళేటప్పుడు దీని గురించి తెలిసి ఉండాలి. వాళ్ళకి దీని గురించి వాళ్ళు అడగాలి. ఆ ట్రేడర్కి, ఆ మార్కెట్లో ఉన్న సెల్లర్కి ఈ రేట్స్ ట్యాక్స్ తగ్గింది కాబట్టి ప్రతి సరుకుల రేటు కూడా తగ్గాలి. సో దాని గురించి హౌస్ టు హౌస్ ప్రోగ్రామ్ సూపర్ GST సూపర్ సేవింగ్స్ గురించి కూడా ఈరోజు పెట్టడం జరిగింది. ఈ నెల 2వ తేదీ గురువారం స్థానిక APSRTCలో TNTUC కార్మికుల యూనియన్ ప్రారంభమవుతుందని ఆ ట్రేడ్ యూనియన్ నాయకులు అద్దంకి వరప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన టీడీపీ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉదయం 9 గంటలకు TNTUC జెండా ఆవిష్కరణ ఉంటుందని, ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు రానున్నారని, ఈ కార్యక్రమంలో రాములు నాయక్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, చిలకలూరుపేట దశాదిశను మార్చిన నాయకులు, చిలకలూరుపేట అభివృద్ధి పదంలో ముందుకు నడిపించేటువంటి నాయకులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు అయినటువంటి పత్తిపాటి పుల్లారావు గారి ఆశీస్సులతో చిలకలూరుపేట డిపోలో కొత్తగా కార్మిక పరిషత్ TNTUC అనే యూనియన్ను విజయదశమి రోజున అనగా గురువారం 2/10/2025న ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలు మరియు నాయకులు, పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు అందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. జై తెలుగుదేశం, జై కార్మిక పరిషత్, జై పత్తిపాటి. 156వ గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఈ నెల 2వ తేదీ గురువారం ఉదయం 9:30 గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్నట్లు గాంధీ క్లబ్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు బంగారుబాబు తెలిపారు. వారి కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో బంగారుబాబు మాట్లాడారు. ఇందులో భాగంగా గాంధీ సేవా పురస్కారం మహోత్సవం ఉంటుందని, ఆసక్తి ఉన్నవారు హాజరు కావచ్చని వారు కోరారు. ఏడాది 3 గాంధీ పురస్కారాలు అందజేస్తున్నట్లు వారు వివరించారు. ఈ సమావేశంలో స్థానిక ప్రతినిధులు చిలకల చంద్రశేఖర్, గ్రంథి గురునాథం తదితరులు ఉన్నారు. అందరికీ శుభోదయం మరియు శుభాకాంక్షలతోటి చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గాంధీ క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి 156వ గాంధీ జయంతి సందర్భంగా మరియు విజయదశమి సందర్భంగా ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతోటి మరి అష్టైశ్వర్యాలతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ గాంధీ క్లబ్స్ ఇంటర్నేషనల్ వారిచే అక్టోబర్ 2వ తారీఖున మహాత్మా గాంధీ గారి 156వ జయంతి సందర్భంగా గాంధీ సేవా పురస్కార్
మహోత్సవం అద్భుతంగా గాంధీ క్లబ్స్ వారిచే నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులైనటువంటి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి నేతృత్వంలో వారి యొక్క ముఖ్య అతిథిగా వారు రేపు కార్యక్రమానికి వస్తున్నారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా మరి గాంధీ జయంతిని మహాత్ములకి ఘన నివాళులతోటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. 9:30 మోడర్న్ షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ కాంస్య విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున అందరూ కూడా తప్పకుండా హాజరై ఈ కార్యక్రమాన్ని పెలిగించి మహాత్ముని ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలనేది గాంధీ క్లబ్ లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. చిలకలూరుపేట పట్టణంలో శ్రీ గంగా పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం అమ్మవారు దుర్గామాత ఆవర్తనలో దర్శనమివ్వగా ఆ అమ్మవారికి సతీ సమేతంగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ శరన్నవరాత్రి మహోత్సవంలో గౌరవ అతిథులుగా సతీ సమేతంగా పాల్గొనాలని దసరా ఉత్సవ కమిటీ ప్రత్యేక ఆహ్వానం మేరకు మహోత్సవాలు తిలకించి స్వామివారిని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించిన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, లలితమ్మ అనంతరం దేవస్థానానికి 4 దిశల్లో ఉన్న మాడవీధులలో ప్రతిరోజు అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. ఈ రోజు ఆ ఊరేగింపు కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి కొద్దిదూరం అమ్మవారి రథం మరి రాజశేఖర్, లలితమ్మ లాగి భక్తులను ఉత్సాహపరిచారు. ముందుగా మరి రాజశేఖర్ దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి శరత్ కుమార్, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు మిర్యాల లక్ష్మీనారాయణ, లక్ష్మారెడ్డి, నాగేశ్వరరావు, మారుతి, అలాగే ఆర్యవైశ్య ప్రముఖులు కొప్పురావురి పటేల్, మాజెటి నరేంద్ర, కొప్పురావురి కుమార్, రావికింద సాంబశివరావు, పెన్న సాంబశివరావు మరియు పమిడి శ్రీనివాస్, ఈపురి సోంబాబు, జల్లడ గణేష్, లింగాల విజయ్ యాదవ్ వారికి ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని పెదనందిపాడు మార్గంలో ఉన్న ఆర్సీఎం చర్చిలో బుధవారం చర్చి పండుగగా పిలువబడే పునీత చిన్న తెరేజమ్మ మహోత్సవం ఘనంగా జరిగింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన చర్చి ఫాదర్ల సమక్షంలో అత్యంత వైభవంగా పూజ నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్ రెవరెండ్ ఫాదర్ పూదోట థామస్ స్టాటస్లతో పాటు సంఘ పెద్దలు, సంఘస్థులు పాల్గొన్నారు. కుమారుడు హరికి చిన్న పనులలో ప్రయాణంలో దేవుని కాపుదలను వారి తలపులో నెరవేర్చమని కుటుంబంలో మరణించిన తన భర్త ఈదరా ఏ అమీనియా చిస్టియా చిలకలూరుపేట శాఖ శిష్య బృందం వారి ఆహ్వానం మేరకు సజ్జాదే నషీన్ అమీన్పీర్ దర్గా కడప పీఠాధిపతి శ్రీ 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 హజరత్ క్యాజా సయ్యద్ షా అరిఫుల్లా మహమ్మదుల్ హుస్సేని
చిస్టిఫుల్లి కాదరి చిలకలూరిపేట విచ్చేసిన సందర్భంగా వారి శిష్య బృందం ప్రత్యేక ఆహ్వానం మేరకు చిలకలూరిపేట పట్టణంలోని సుభానీనగర్ దర్గాలో మరి రాజశేఖర్ పీఠాధిపతిని కలిసి వారి ఆశీస్సులు అందుకున్నారు. కడప దర్గాలో నవంబర్ నెల 5వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు 6 రోజుల పాటు జరగనున్న పెద్ద గంధ మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని పీఠాధిపతి ద్వారా ప్రత్యేక ఆహ్వానాన్ని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట షేక్ రఫూర్, షేక్ దరియా హుస్సేన్, షేక్ అబ్దుల్లా, ఇమ్మడి జానకిపతి, వెజర్ల కోటేశ్వరరావు, షేక్ మహబుల్లా, షేక్ నాగూర్, జల్లెడ గణేష్, షేక్ బషీర్, లింగాల విజయ్ యాదవ్ తదితరులు ఉన్నారు. వాసవి క్లబ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఆ క్లబ్ ఆధ్వర్యంలో పలువురు పూర్వ అధ్యక్షులను సత్కరించారు. గడిచిన కాలంలో క్లబ్ అభివృద్ధికి విశేష సేవలు అందించినందుకు ఈ గౌరవ సత్కారం చేస్తున్నట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం, సిక్కకొల్లి సుబ్బారావు, మద్ది అప్పారావు, తవ నాగమనేశ్వరరావు, అరవల్లి సత్యం తదితరులతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. చిలకలూరిపేట వాసవి క్లబ్ గురువు జై వాసవి. ఈరోజు మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం మన వాసవి క్లబ్ ఈరోజు స్థాపించబడిందండి. ఈ సందర్భంగా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మన చిలకలూరిపేట వాసవి ఫ్యామిలీస్, గ్రేటరు, ప్లాటినం క్లబ్స్ మరి 3 క్లబ్ల వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మన పాస్ట్ ప్రెసిడెంట్లందరికీ కూడా సన్మానం చేయాలి. వారి సేవలు గుర్తుపెట్టుకొని ముందు తరాన్ని వాళ్ళకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా వాళ్ళకి సన్మానం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మన బీసీఐ వాళ్ళు ఈరోజు వారికి సన్మానం చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగా మన చిలకలూరిపేట ఆర్యవేశ కళ్యాణ మండపంలో ఒక 14 మంది పాస్ట్ ప్రెసిడెంట్లు అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగిందండి. మరి ఈరోజు దానిలో భాగంగా మన చిలకల చంద్రశేఖరరావు గారు, మన కొంజేటి వెంకటరత్నం గారు, మన బొత్స వెంకటేశ్వరరావు గారు, కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం గారు, కొత్త కోటేశ్వరరావు గారు, మద్ది వెంకట అప్పారావు గారు, ఊటుకూరు వెంకట కోటేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు, శ్రీకాకుళం సుబ్బారావు గారు, మరి ఇంకొక సత్యనారాయణ గారు, మీరందరూ కూడా 14 మంది మన పాస్ట్ ప్రెసిడెంట్ అందరూ కూడా వారి సేవలను గుర్తుపెట్టుకొని మనం ఈరోజు వారిని సన్మానం చేసుకోవడం జరుగుతుందండి. మరి వారి యొక్క సూచనలు, మన సలహాల మేరకు రాబోయేటువంటి తరం వారిని కూడా ఒక నాయకత్వం పెంపొందించడానికి వారు ఒక ఫీడ్బ్యాక్గా ఉండి మన వాసవి క్లబ్ని మన చిలకలూరిపేటలో కొంచెం ఎదిగేటువంటి స్థాయిలో ఉంచాలని చెప్పి కోరుకుంటూ ఎడ్లపాడు వాస్తవ్యులు ముత్తవరపు రామకృష్ణ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కల్లూరి బుజ్జి, కల్లూరి బిల్లియ, కల్లూరి శ్రీనివాసరావు, కల్లూరి హరిబాబు, పారా హరిబాబు గారు, ముత్తవరపు రామారావు, పోపురి రాఘవయ్య, కల్లూరి శ్రీరాములు, మద్దుల హరిబాబు, నంబూరి శ్రీనివాస్, నూతనపట్టి కాళిదాసు, గొనుగుండ శ్రీనివాస్, దొప్పలపూడి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం సీనియర్ నాయకులు తిమ్మిశెట్టి సాంబశివరావు గత నెల 17న స్వర్గస్థులయ్యారు. వారి పెద్ద కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట వెజర్ల కోటేశ్వరరావు, తిమ్మిశెట్టి కొండలు, రామశెట్టి సాంబశివరావు, తిమ్మిశెట్టి కోటయ్య, గుంటుపల్లి పుల్లయ్య, రామశెట్టి యలమందయ్య, కాటూరి ఏడుకొండలు తదితరులు ఉన్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్ తండ్రి నాగేశ్వరరావు ఈ రోజు ఉదయం స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకుని పురుషోత్తపట్నంలోని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట గేరా లింకన్, బైరా వెంకటకోటి, ఇమ్మడి జానకిపతి, సాతులూరి కోటి, గ్రంథి ఆంజనేయులు, పోతుల శేషాద్రి, గడిపూడి దశరథరామయ్య, పోతవరం మస్తాన్ తదితరులు ఉన్నారు. సంతానం చిన్నోడు మా అమ్మ మా అమ్మగారు మా చిన్నమ్మ ఇది మూడు మా పెద్దమ్మ. చిలకలూరిపేట స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం వరం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద సేవా సమితి అధ్యక్షులు వలివేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రొటేరియన్లు, స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. కోటప్పకొండ సమీపంలో వృద్ధుల ఆశ్రమంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రాంగణంలో నాటాము. అలానే శివనాగలింగ పుష్పం మహావృక్షం అయితే అది శివనాగలింగ పుష్పం కూడా ఈరోజు నాటాము. పరమశివుడికి చాలా పవిత్రమైన, చాలా ఇష్టమైన నాగలింగ పుష్పం కూడా నాటాము ఈ రోజున. అలానే ఇలా ఎన్నో విశేషాలున్న రామఫలం, సీతాఫలం, లక్ష్మణ ఫలం, హనుమత్ ఫలం అన్నీ ఒకే లైన్లో 4 మొక్కలు కూడా ఎన్నో పోషక విలువలు కలిగినవి, దైవానికి సంబంధించిన ఈ మొక్కలు కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో, ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో స్వామి వివేకానంద సేవా సమితి తరపున పెద్దల సహకారంతో పెద్దలతోనే ఈరోజు ఈ కార్యక్రమంలో కాపు వెంకటరావు గారు, వాసుదేవ్ మాస్టర్ గారు, శివరావు గారు వీళ్ళంతా వచ్చి మేమంతా వచ్చి ఈరోజు ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం చేసాము. అలానే చిలకలూరిపేట పరిసర గ్రామాలలో, దేవాలయాలలో ఏ దేవాలయం తరపునైనా సరే నేను చెప్పే ఈ రామ, సీత, లక్ష్మణ, హనుమత్ ఫలాలు, మోదుగు చెట్టు కావచ్చు, సింధూరం చెట్టు కావచ్చు, శివనాలింగ పుష్పం కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటడానికి అవకాశం ఉంటే మా సేవా సమితి సభ్యులకు తెలియపరిస్తే, ఎవరికైనా తెలియపరిస్తే మేము వచ్చి ఈ ఎంతో పరమ పవిత్రమైన ఈ మొక్కలను నాటుతాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చిలకలూరిపేట ఈ పరిసర ప్రాంత గ్రామాల్లో వాళ్ళు దేవాలయాలకు సంబంధించి దేవాలయాల్లో నాటడానికి మమ్మల్ని సంప్రదిస్తే కంపల్సరీ మేము వచ్చి ఈ మొక్కల్ని, ఎంతో పవిత్రమైన ఈ మొక్కల్ని నాటుతాము. న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.